నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం ఈ పెద్ద వంకాయతోటి బజ్జీ చేసుకుందామండి. కనిపిస్తుందా అండి? చూడండి, నూనె రుద్దుకున్నా అండి మొత్తము. ఇప్పుడు మనం గ్రిల్ మీద పెట్టుకొని కాల్చుకుందామండి. ఇది పచ్చి పులుసు లాగానేనండి, కాకపోతే ఈ వంకాయ వేసుకుంటాము, నువ్వులు కూడా వేసుకుంటామండి. చూడండి, వంకాయ బజ్జీ చేసుకుందాం ఇప్పుడు మనం. చూడండి, నూనె రుద్దిన కాలుస్తున్నా చూడండి, గ్రిల్ మీద పెట్టి. చూడండి, కాలిందండి మంచిగా. చూసిందా? గ్రిల్ బంద్ చేద్దాము, స్టవ్ బంద్ చేసేద్దాం. చూడండి, వాటర్లో వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం చల్లగా కానిద్దాము. మనం వంకాయ బజ్జీలోకి మిరపకాయ నూనె వేసుకోవద్దండి, మనం గ్రిల్ మీద పెట్టే పేలుతాయండి అవి. అందుకే బాండీలు వేసుకొని ఇట్లా వేయించుకోండి, ఒట్టిగా ఏం కాదు. ఇవి వేయించుకున్నాక మళ్ళీ చూద్దాం మనం. ఇవి చూడండి, ఉడకబెట్టిన వంకాయ పచ్చిమిరపకాయలండి, ఉట్టి వేయించుకున్నానండి. ఇది నూనె వేయకుండా వేయించుకున్నాం, చూసిండ్రా? ఇవి మనం ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం అండి. దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు. ఇది బెల్లం అండి, కొంచెం బెల్లం వేసుకుందాము. బెల్లం బాగుంటుందండి, దీంట్లో వేయాలి కంపల్సరీ. ఉప్పు వేయలేదు, నేను తాలింపు పెట్టేసుకున్నానండి. నేను మొదలే ఆవాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు, ఇంగువ, కొంచెం మెంతులు వేసిన అండి. పసుపు కూడా దీంట్లోనే వేసుకున్నా చూడండి, చూసిండ్రా? ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కలమాకు, ఎర్రమిరపకాయలండి, కొంచెం ఇంగు వేసిన అండి. వేస్తా అండి నేను, కొంచెం బాగుంటుంది. చూడండి, పోసేసుకుందాం ఇప్పుడు. చూడండి, బెల్లం కరిగిపోతుందండి మనం తినే వరకే కరిగిపోతుంది. చూసిండ్రా? వంకాయ కనిపించాలండి ఇట్లా, చూసిండ్రా? వంకాయ ఇంతేనండి. ఇక ఉంటా అండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఉంటానండి ఇక.